అమ్మ కాకి కూడా రామాయణం తెలుసా? తెలుసు కదా, అదే కాకభూషుడి కథ. ఆయనకి పరమశివుడు అంటే చాలా ఇష్టం అంట. ఎప్పుడు పరమశివుడి గురించి బాగా ధ్యానం చేసేవారంట. అదే టైంలో ఒక రోజు వచ్చి కాకభూషుడి దగ్గరికి వాళ్ళ గురువు గారు వచ్చేదో మాట్లాడబోతుంటే ఆయన పట్టించుకోరంట. గురువు కనిపించే దైవం కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మనకి చదువు చెప్పేటువంటి గురువుని కూడా దైవంతో సమానంగా చెప్తారు కదా. మనం దైవ ధ్యానంలో ఉంటే మాత్రం అమ్మని, నాన్నని, గురువుని తక్కువ అంచనా వేయకూడదు కదా, తక్కువగా చూడకూడదు కదా. అలా చూసేసరికి శివుడికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి నువ్వు కాకిలా జన్మించు 1000 సంవత్సరాల పాటు అని చెప్పి శపించారంట. ఓకే, ఆ తర్వాత ఏమైందంట, కాకభూషణుడికి కాకిగా జన్మెత్తిన తర్వాత ఒక విషయం గుర్తొచ్చింది. ఏమిటంటే శివుడు పార్వతీదేవికి రామాయణ కథను వివరిస్తున్నప్పుడు ఆ కథను విన్నటువంటి కాకి కాకభూషణుడు కాబట్టి ఆయనకి రామాయణం తెలుసు. ఈయన కాకిగా జన్మెత్తిన తర్వాత ఆయన కనిపించేటువంటి ప్రతి పక్షికి కాకభూషణుడు ఏం చేసేవారు అనుకున్నావు, రామాయణ కథలు చెప్పుకుంటూ వెళ్ళేవారట. మీకు తెలుసా, రాముడు ఇలా పుట్టారు, సీతాదేవి ఇలా జన్మించింది, ఇలా రావణాసురుడు జన్మించాల్సినటువంటి కారణం వచ్చింది, ఆ తర్వాత ఇలా ఇలా జరిగింది, హనుమంతుల వారు ఇలా పుట్టారు అంటే రామాయణం అంతా చెప్తూ ఉంటే ఒకానొక సందర్భంలో పరమశివుడు కూడా హంసరూపాన్ని ధరించి ఆయన కూడా కాకభూషణుడు చెప్పినటువంటి రామాయణాన్ని విన్నారంట. అయితే కాకభూషణుడు ఎవరనుకున్నావు అసలు, హీఈస్ ద ఫస్ట్ టైం ట్రావెలర్ అనమాట. ఆయన ఎక్కడికన్నా ఏ టైం కన్నా ట్రావెల్ చేసేయగలుగుతారు, ఆయనకు ఆ వరం ఉంది. ఓకే, అలా టైం ట్రావెల్ చేస్తూ ఆయన రామాయణాన్ని 11 టైమ్స్ చూసారంట, మహాభారతాన్ని 16 టైమ్స్ చూసారంట. సో టైం ట్రావెల్ చేసినటువంటి ఫస్ట్ బర్డ్ ఏంటి, కాకి. ఎస్. అయితే ఒకసారి ఏమైంది అనుకున్నావు, ఈయనకి బాలరాముని చూడాలనిపించిందంట. బుజ్జి చిన్న రాముడు ఉంటాడు కదా, రాజభవనంలో ఆడుకుంటున్న రాముడు, చూడాలనిపించి రాజభవనానికి వెళ్ళారట. వెళ్ళి చూస్తే చిన్ని చిన్ని పాదాలు, బుజ్జి బుజ్జి చేతులు, ఇలాంటి చిన్ను అందమైన బుగ్గలు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఆడుకుంటున్నటువంటి రాముడు కనిపించాడు. ఆ రాముని చూడగానే ఇతను దేవుడు కదా, ఇతను ఒక్కసారి ముట్టుకుంటే బాగుంది కదా అని చెప్పి అనిపించిందంట. వెంటనే కాకభూషణుడు ఏం చేశారంట, రాజమందిరంలోకి వెళ్ళారట. మెల్లగా 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 వెళ్తే రాముడు చూశాడు. హే, ఇదేదో బర్డ్ వచ్చింది రాజమందిరంలోకి, దీన్ని పట్టుకుందాం కదా అని చెప్పి దాని వెనకాల పరిగెత్తారు. అప్పుడు కాకభూషణుడి కాకి పరిగెత్తింది, రాముడు పరిగెత్తారు. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒకరినొకరు అలా ముట్టుకుందాం అనే ప్రయత్నం చేశారు. కాసేపటికి కాకభూషణుడి అలా టచ్ చేసి ఇలా వెళ్ళిపోతున్నటువంటి టైంలో ఆయన వెళుతూ వెళుతూ రామయ్య తండ్రి నోట్లో, అంటే అప్పుడు నీకు కృష్ణుడికి సంబంధించినటువంటి కథ చెప్పాను, యశోదదేవి ఇలా కృష్ణుడి చెవి మెలి పెడితే మన శ్రీకృష్ణుడు ఆ అంటే లోపల అన్ని ఎర్త్, సన్, మూన్ కనిపించాయని, అలా కాకి రామయ్య తండ్రి నోట్లోని యూనివర్స్ చూసిందండి కదా. మరి రాముడు కూడా దేవుడే కదా, అలా అనమాట. అలా చూసి ఆశ్చర్యపోయిందంట. ఇంకా తన జీవితంలో దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ టైం అనమాట. ఫస్ట్ టైం ట్రావెల్ చేసినటువంటి కాకభూషణుడి స్టోరీ ఇదనమాట. చాలా పెద్ద కథ అతంది. మనకి నెక్స్ట్ రామాయణంలో కూడా రామరావణ యుద్ధ టైంలో కూడా కాకభూషణుడి మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తారు, అప్పుడు కూడా నీకు ఆ స్టోరీ చెప్తా. మిగతా స్టోరీస్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఎవరి గురించి అంటే సీతమ్మ తల్లి గురించి. సీతమ్మ తల్లి భూమిలో పుట్టిందంట. అలా ఎలా అంటే యూనివర్స్ లో పుట్టిందా? అదే యూనివర్స్ లోనే భూమి మీద ఎర్త్ లో పుట్టింది. ఎర్త్ లోపల హౌ వాళ్ళ నాన్నగారికి జనక మహారాజు గారికి సీతాదేవి ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఈ కథ అంతా తర్వాత తెలుసుకుందాం. ఓకే, మరి ఈ కథ నచ్చితే ఏం చేయాలో చెప్పు. లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.